సో ఫైనల్గా ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ అయితే వచ్చింది. యాక్సెస్ అంటే క్రెడిట్ కార్డు ఇది. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే డెలివరీ అయితే చేశాడు. అండ్ నేను అప్లై చేయడమే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లోనే అప్లై చేసేది అది కాబట్టి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఫ్లిప్కార్ట్ అయితే ఇచ్చాడు కరెక్ట్గా. ఈ బ్యాక్ సైడ్ కొన్ని అయితే ఇచ్చాడు, ఎవరికి చెప్పొద్దు. లిమిట్ ఇస్తాడు అనుకుంటే 25,000 ఇచ్చాడు. ఈరోజు డేట్ 6. అయితే ఈరోజు ఆఫీస్కి వెళ్ళేది చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours పర్మిషన్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం కొన్ని పర్సనల్ ఆఫీస్ వల్లే ఆగేది. కానీ ఈ టైం అయినా కూడా 11:30 అయింది. ఈ టైం కూడా ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది. నేనైతే హైదరాబాద్లో కష్టం. ఎగ్జాక్ట్గా 12 అయిపోయింది, కానీ ఎండ మాత్రం ఎప్పుడైతే ఈ టైం కూడా ఫుల్ బిజీ. వీకెండ్ కదా, ఒకసారి సీజన్ ఉంటుంది. అదే స్పెషల్ హైదరాబాద్. సో గత వారం రోజులకి హెవీ ట్రాఫిక్. ఇది దాటడానికి 1/2 hour టైం పట్టారు హైటెక్ సిటీ. నాకు దెబ్బతుంది. సో ఫైనల్గా ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ అయితే వచ్చింది. యాక్సెస్ అంటే క్రెడిట్ కార్డు ఇది. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మనకి డెలివరీ అయితే చేశాడు. అండ్ నేను అప్లై చేయడమే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లోనే అప్లై చేసేది ఈ కార్డ్ అయితే. సో దీనికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఈ కార్డు కావాలంటే ఖచ్చితంగా శాలరీడ్ అయి ఉండాలి అండ్ ఎంప్లాయీ ఉండాలి. కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. లిమిట్ కూడా మనకి ఎంత ఇచ్చాడో అయితే తెలియదు. కార్డు అయితే వచ్చింది, కానీ చూపిస్తా కార్డు ఎలా ఉంటుందో. సో మ్యాక్సిమం నాకు తెలిసి 25 పైన ఉండాలి శాలరీ. 30 కానీ 25 కానీ, లేకపోతే ఈ కార్డు అప్రూవ్ కూడా అవ్వదు. అండ్ సిబిల్ బేస్డ్ మీద కూడా ఈ కార్డు అయితే వస్తుంది. సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉండి బాగా మెయింటెనెన్స్ చేస్తే ఎక్కువ లిమిట్ వేస్తాడు. మ్యాక్సిమం దీంట్లో నాకు ఎంత లిమిట్ ఇచ్చాడు దీంట్లో చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ది కాబట్టి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఫ్లిప్కార్ట్ అయితే ఇచ్చాడు కరెక్ట్గా. ఈ బ్యాక్ సైడ్ కొన్ని అయితే ఇచ్చాడు, ఎవరికి చెప్పొద్దు. ఇవన్నీ ఓటీపీ కానీ సివివి నెంబర్, పిన్ నెంబర్ ఎలాంటివి ఎవరికి షేర్ చేయకూడదని అయితే పోస్ట్ ఇచ్చాడు. ఫీజు అవసరం పడాడు మీద పిన్ని సెట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి గట్టిగా ఎత్తాడు అలాంటి లిమిట్ ఎక్కేస్తే బాగుండు. ఎంత ఎక్కువ లిమిట్ వేస్తాడు అనుకుంటే 25,000 ఇచ్చాడు వీడు. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అనుకున్నా, కానీ మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ స్టార్టింగ్ 25 లిమిట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కార్డ్ 25 అంటే ఎక్కడ ప్రతిదీ 25 50 ఇచ్చినా బాగుండేది. ఎవరు మంచిన మొత్తం డాక్యుమెంటేషన్, ఇది పిన్ ఎలా ఎంటర్ చేయాలనేది, కార్డ్ దీనికి ఎలా ఆడుతుంది ఇదే కార్డు. సో ఫైనల్గా అయితే ఇది యాక్సెస్ క్రెడిట్ కార్డు. ఇది ఎందుకు వాడతాం కూడా తెలియదు నాకైతే. మొత్తం ఇలా తీసుకున్నా. దీని మీద లోగోలు, ఎన్ఎఫ్సీలు, ఈ ఫ్లిప్కార్ట్ మింత్రా మాకు బొక్కెట్టడానికి అయితే వచ్చినా, కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే మినిమం ఒక 50,000 ఇచ్చినా బాగుంది లిమిట్. ఇచ్చింది 25. ప్రతి కార్డు 25 వేస్తున్నాడు స్టార్టింగ్ అయితే. మరి అదేంటో, మరి అదే ఎక్కువ అనుకుంటున్నారు కొంతమంది, చాలా తక్కువ. కొన్ని కార్డుకి అయితే 20, 15 కూడా ఇస్తారు. అవి మరీ వరస్ట్. సో ఎంతైనా ఏదన్నా ఆఫర్ల బట్టే కార్డులు అయితే యూజ్ చేయాలి, వేరే అయితే కాదు. ఏదన్నా కొనుక్కున్నప్పుడు మనం ఆఫర్లో తగ్గే ఏదైతే ఉందో దానికి ఏ కార్డు అయితే యూజ్ఫుల్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవాలి. అంతే తప్పించి
పర్సనల్ యూజ్కి అయితే తక్కువ వాడుకోవడం మంచిది. క్రెడిట్ కార్డు కట్టేటప్పుడు దోలు తీరిపోతాయి ఖచ్చితంగా. మీలో ఎంతమంది అప్లై చేశారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు వచ్చింది ఫ్రీ, అది ఫ్లిప్కార్ట్ వాడు పంపించాడు కాబట్టి ఫ్రీ. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఛార్జ్ వచ్చేసి 500 పే చేయాలి అంతే. ఇది గైస్ యాక్సెస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఇది. సో ఉంటుంది, కొంతమందికి ఆఫర్లు ఇస్తారు. ఫ్లిప్కార్ట్ యాప్లో అయితే చెక్ చేసుకోండి.